హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌కి లైక్ చేసి ఇలానే సపోర్ట్ చేయండి. సో ఇంకా 2 డేస్‌లో అయితే మా బాబు ఫంక్షన్ ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్ కోసం అయితే మేము గోరింటాకు అయితే కోసుకొని పెట్టుకోవాలని చెప్పేసి అయితే మా ఇంటి ఎదురు అయితే గోరింటాకు చెట్టు ఉందన్నమాట. ఇంక దాని మీద అయితే నేను మా అక్క యుద్ధం చేస్తున్నాం అనమాట. ఈ ఫంక్షన్ అంటే గర్ల్స్ అందరికి ఇంకా గోరింటాకు ఇంకా డిజైన్స్ కోన్స్ ఇంక ఇవి లేకపోతే జ్యువెలరీ డ్రెస్సెస్ ఇంక ఇవి లేకపోతే ఎలా అండి. సో మెయిన్ గా ఈ చేతులు అయితే ఎర్రగా పండాలి అన్నమాట. సో అందుకోసం నేనైతే ఇదిగోండి నేను మాకిద్దరం కలిసి అయితే ఇంత గోరింటాకు అయితే కోసాము. ఇంకా చాలా వచ్చిందండి. చాలా అయితే కోసామన్నమాట. చెట్టుకు ఉన్నది మొత్తం మేమే కోసాము. ఒకసారి చెట్టు కూడా చూడండి. ఇదిగోండి చెట్టుకి అయితే చాలా ఉండేది. సో సగం అయితే మేమే కోసేసామన్నమాట. అంతా కోసుకున్నామన్నమాట. ఇంకా అది కోసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అందులో కొన్ని కొన్ని కాడల్లాగా పుల్లలు ఉంటాయి కదా. అదైతే ఇంక నేను మా అమ్మ మా అక్క అయితే ఇంకా అట్లా తీసేస్తున్నాము. అదిగో చూడండి అట్లాంటి పుల్లలు వస్తాయి. అవి వేస్తే ఏంటంటే మెహందీ అనేది అందే గోరింటాకు అనేది మిక్సీ వేసినప్పుడు మరి అంత మెత్తగా ఉండదు. అవి గుచ్చుకుంటూ ఉంటాయి మనం పెట్టుకునేటప్పుడు కూడా. సో అది తీసేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాము. అవి తీసిన తర్వాత ఇంకా మా అమ్మ వచ్చేసి ఇక్కడ మిక్సీ అయితే వేస్తుంది ఇంకా గోరింటాకు మొత్తము. గోరింటాకు మిక్సీ వేసేటప్పుడు మీరు అందులో ఏమేమి వేస్తారు మంచిగా పండడానికి కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమేమి వేస్తారో తెలిస్తే నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. మంచిగా పండడానికి ఏమేమి వేస్తారో నాకు తెలుస్తది. ఇంకా ఇలా మిక్సీ వేసిన తర్వాత మా అమ్మ ఇంకా నేనైతే ఇట్లా స్పూన్ తో ట్రై చేస్తున్నాను. చూడండి ఇంకా హ్యాండ్ కి అయితే అవుతది అని చెప్పేసి హ్యాండ్ కి అవ్వకూడదు అని చెప్పేసి ఎందుకంటే హ్యాండ్ కి కోన్ పెట్టుకోవాలి కదా. సో అందుకోసము ఇంకా మళ్ళీ గోరింటాకు అంటితే కోన్ పెట్టుకుంటే అంత లుక్ రాదు బాగోదు అని చెప్పేసి నేనైతే ఇంక ఇలా స్పూన్ తీసుకున్నాను. స్పూన్ తో అయితే ట్రై చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ టైం స్పూన్ తో పెట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఇలా స్పూన్ తో గోరింటాకు పెట్టుకోవడం? కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. నా నా స్పూన్ ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇదిగోండి మా అక్క పెట్టుకుంటుంది. ఇంకా మా అక్క పెట్టుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మ కూడా పెట్టేసుకుంటుంది అన్నమాట గోరింటాకు. ఇంకా అలా వాళ్ళిద్దరు కూడా పెట్టేసుకుంటున్నారు. కాళ్ళ నిండా చాలా ఉందండి గోరింటాకు. సో మేమైతే కాళ్ళు నిండా పెట్టేసుకున్నాము. అరికాళ్ళకి కాళ్ళకి అన్ని పెట్టేసుకున్నాం అన్నమాట. చూడండి నేను చూపిస్తాను. ఇదిగోండి నావి మా అక్కవి అన్నమాట ఇవి. చూడండి ఎంత బాగా పెట్టేసుకుని కూర్చున్నామో మేము. ఇంక ఇలా అయితే పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంక మా చెల్లి అయితే నాకు డిజైన్ అయితే వేస్తుంది హ్యాండ్ కి. నేనైతే వేయలేదండి. మా చెల్లి వేసింది అనమాట నాకు డిజైన్స్ అన్ని. ఇంకా మా చెల్లి అయితే ఇంకా అలా డిజైన్ వేస్తూ ఉంది అనమాట. ఇంక అప్పటికే నైట్ 7 అయిపోయింది అనమాట. ఇంక నైట్ 7 కల్లా ఇంక డిజైన్స్ అన్ని వేయించుకొని ఇదిగోండి మా చెల్లి వేసిన డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మా చెల్లి వేసింది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తనేం మెహందీ ఆర్టిస్ట్ ఏం కాదు. కాకపోతే వచ్చినంతలో చాలా బాగా పెట్టింది అనమాట. చాలా బాగుంది. ఇంకా మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా అలా అది కోన్ మొత్తం ఆరిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంది కదా అదైతే ఇంకా మా చెల్లి ఇంకా అట్లా ఇంకా అదైతే పెడుతుంది అనమాట. కోకోనట్ ఆయిల్ అట్లా పెడితే బాగా పండిద్ది అంటే నాకు తెలీదు. మరి మీకు తెలిస్తే ఎంత బాగా ఎలా బాగా పండాలంటే ఎలా ఏం చేయాలనేది కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. మా చెల్లి అది అయితే చేసింది ప్రెజెంట్ కి. ఇంకా ఎలా చేయాలి ఏమన్నా ట్రిక్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇంకా ఇలా అక్కడైతే నాకు అయిపోయింది నాకు పెట్టడం. ఇంకా అలానే మా చెల్లికి అయితే మా అక్కకి అయితే పెడుతుంది. సారీ మా అక్కకైతే ఇక్కడ పెడుతుంది అనమాట మా చెల్లి. ఇదిగోండి ఆల్రెడీ ఒక హ్యాండ్ కి బ్యాక్ సైడ్ అయితే పెట్టేసింది. ఇంకా అలానే సెకండ్ హ్యాండ్ 2 హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ పెట్టేసింది అనమాట. ఇంకొక ఫ్రంట్ సైడ్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఇంక ఇట్లా పెడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. మా అక్కకైతే 2 హ్యాండ్స్ కి అయితే పెట్టేస్తుంది. నాకైతే 1 హ్యాండ్ కి పెట్టింది. ఇంకో హ్యాండ్ కి అయితే పెట్టలేదు అనమాట. ఆ పెట్టిన 1 హ్యాండ్ కూడా సరిగ్గా పనలేదు. చూడండి ఎలా పెట్టిందో. సో ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి మీరు కూడా. ఇంకా మా అక్కకైతే 2 హ్యాండ్స్ కి పెట్టేసి నాకైతే 1 హ్యాండ్ గా పెట్టేసింది. నేనైతే ఫంక్షన్ లో ఇలానే ఉన్నానో లేదంటే మా అక్క అలా ఉందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను ఇట్లా 1 హ్యాండ్ తోనే మెహందీ పెట్టుకున్నాను ఇంకా ఇంకొక హ్యాండ్ కి కూడా మెహందీ వేయించుకున్నానో లేదో లేదంటే ఇంకా మా అక్కకి ఆ హ్యాండ్ తో అంతటితో ఆపేసిందో లేదంటే మేము ఏం చేసాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.